నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు బెండకాయ పచ్చడి జిగురు లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్ట్గా ఎలా చేసుకోవచ్చు చూద్దామండి. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటుంటే ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూస్తుంటేనే నోరుతుంది, అంత బాగుంది. బెండకాయ పచ్చడి అసలు జిగురు లేకుండా కారంగా పుల్లగా సూపర్గా ఉంటుందండి. దీనికైతే బండి పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. అందులో 15 అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి. 15 పచ్చిమిర్చి బాగా కారంగా ఉన్న పచ్చిమిర్చి తీసుకోవాలండి. 1/2 కిలో బెండకాయలకి 15 పచ్చిమిర్చి. 1/2 కిలో బెండకాయలండి. 1/2 కిలో బెండకాయలకి 15 అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను. తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. లోపలికంట ఫ్రై అయితే బాగుంటుంది. మెత్తగా ఫ్రై అయిపోవాలి. ఇలా అవి పక్కకు టర్న్ చేసుకోవాలి. వేరే ప్లేట్లోకి టర్న్ చేసేసుకోవాలండి. పచ్చడి చాలా మంచిది. బెండకాయలు అయితే హెల్త్కి చాలా మంచిదండి. దీనికైతే నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నానండి. బెండకాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ముక్క మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఐలో పెట్టి ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టకూడదు. సిమ్లో పెట్టామంటే జిగురు వచ్చేస్తుందండి, జిగురంతా ఆరిపోద్దండి. మనం ఐలో పెట్టి ఫ్రై చేసామంటే జిగురంతా ఆరిపోద్ది. పచ్చడి అస్సలు జిగురు ఉండదండి. జిగురు ఉంటుంది అనుకుంటారు చాలామంది, అస్సలు జిగురు ఉండదండి. పొడిలాడుతూ సూపర్గా ఉంటుంది. మనం ఫ్రై చేసినప్పుడు మంచి కిక్తో ఫ్రై చేసుకోవాలి, ఐలో పెట్టుకోవాలండి. ఎప్పుడు కూడా బెండకాయ ఫ్రై చేసినప్పుడు ఫ్రైకైనా కానీ ఐలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. జిగురు అస్సలు ఉండదండి. బెండకాయ తినడం వల్ల మొకాళ్ళలో జిగురు పుడుతుంది, అలాగే హెల్త్కి చాలా మంచిది. బెండకాయ అయితే చాలా ఆరోగ్యానికి మంచిదండి. ప్రతి ఒక్కరూ తినవలసిన కూరగాయల్లో ఒకటి బెండకాయ. ఓకే ఫ్రెండ్స్, మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీ లైక్ మాకెంతో అమూల్యం. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి. చూడండి, ముక్క అయితే మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అయితే అదురుతుందండి, అంత బాగుంటుంది. ఎక్కడన్నా ఒక్కొక్క ముక్క తగిలినా నోటికి క్రిస్పీగా ఉంటుందండి. అలా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సూపర్ టేస్ట్తో అదిరిందండి పచ్చడి అయితే. వేరు కూరలు ఏం అవసరం ఉండదండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బెండకాయలు అయితే మనకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది, అన్ని రకాలుగా మంచిదండి, చాలా మంచిది. అరుగుదల సూపర్ ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తినే కూరగాయల్లో ఒక కూరగాయ బెండకాయలండి. ఆరోగ్య ప్రయోజనాలు అయితే సంపూర్తిగా ఉంటాయి వీటిల్లో. బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దగ్గర నుంచినే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అన్నీ కూడా అలా ప్లేట్లో తీసేసుకోవాలి. పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు, వాటిల్లోకి ఎల్లుల్లిపాయలండి, 1 స్పూన్ జీలకర్ర, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. కారంగా పుల్లగా చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. దీన్ని అయితే మనం మిక్సీ అయితే పట్టుకోకూడదండి. మిక్సీ పట్టుకున్నామంటే ఇంక జిగురు వచ్చేస్తుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అందుట్లో కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ అయితే పసుపు వేసాను. ఇందుట్లో దంచుకోవాలండి. రోట్లో దంచుకుంటేనే ఈ పచ్చడి టేస్ట్ అదురుతుందండి. ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని ఉప్పు పచ్చిమిర్చి వేసి ఫస్ట్ పేస్ట్ చేసేసుకోవాలండి. ఉప్పు పచ్చిమిర్చి వేసేసి పేస్ట్ తొక్కాలి. పచ్చిమిర్చి ఫస్ట్ తొక్కేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్గా చేసేసుకోవాలి. దీంతో బండతోటే చేసుకోవాలండి. మనం మిక్సీ పట్టుకోకూడదు. మిక్సీ పట్టామంటే బాగోదు, పచ్చడి అయితే జిగురు వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఇలానే ఈ పచ్చడి, రోటి పచ్చడి అయితే ఇలా చేసుకోవాలండి.
పచ్చిమిర్చి మెత్తగా అయిపోయినాక అందుట్లో చింతపండు కూడా వేసేసి మెత్తగా దంచేయాలండి. అది కూడా మెత్తగా అయ్యాక ఎల్లుల్లిపాయ రెబ్బలు జీలకర్ర వేసేసి అది కూడా మెత్తగా కచ్చపచ్చ అలా దంచుకోవాలండి. ఎల్లుల్లిపాయలు ఎక్కడన్నా పంటి కింద పడుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చి ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి. తినేటప్పుడు ఎల్లుల్లిపాయ రొబ్బలు కూడా వేసుకుని తినొచ్చు, సూపర్గా ఉంటుంది. అవి కూడా దంచాక అందుట్లో బెండకాయ ముక్కలు వేసేసుకుని కచ్చబచ్చ దంచుకోవాలండి. అస్సలు జిగురు లేదు, చూస్తారా పొడి పొళ్ళాడుతూ ఉన్నాయి బెండకాయ ముక్కలు అయితే. ఇలా ఉంటుంది. ఇలా అయితేనే పచ్చడి కలుపుకున్నప్పుడు జిగురు రాదు. అసలు ఇలా ఫ్రై చేసుకున్నామంటే అసలు జిగురు ఉండదండి పచ్చడి. ప్రతి ఒక్కళ్ళు ఈజీగా చేసుకునే ఐటెం ఇది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా తినే కొద్దీ తినబుద్ధి అవుతుంది. అంత బాగుంటుందండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి టర్న్ చేసేసుకుందాము. ఇలా గిన్నెలోకి టర్న్ చేసేసుకుని ఇప్పుడు పోపు పెట్టేద్దామండి. పోపు పెట్టుకోవాలి. ఎటువంటి పప్పులు అవసరం లేదండి. బండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి వేడయ్యాక అందుట్లో ఒక స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడాక అందుట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అది కూడా కొంచెం వేగాక ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అవుతూ ఉండగా అందుట్లో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చడి అయితే టేస్ట్ అదిరింది. ఇప్పుడు పచ్చడి మనం అందుట్లో వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. అసలు చూసారా జిగురు అన్నది ఏ పక్కన కనిపిస్తలేదు, ఏ కోసాన జిగురు లేదండి. సూపర్గా ఉంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంది. నేనైతే ట్రై చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. అసలు జిగురు అనేది కనిపిస్తలేదు, చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో అయితే పచ్చడి వేసి నెయ్యి వేసి మీకైతే కలిపి చూపిస్తున్నాను నేను. టేస్ట్ అయితే అదిరింది, చాలా బాగుందండి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.